ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే పుస్తకం రాసి ఆ వ్రాతప్రతిని తన గదిలో ఒక పెట్టెలో పెట్టుకున్నారు. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరితో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదం వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప అని మార్చబడి ఉంది. కవి పోతన వ్రాసిన పుస్తకాన్ని శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు వ్రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశారు. తాను సర్వదేవతాతీత స్వరూపుడని స్వామి ప్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. అరుణాచల్ నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించుకోవడానికై పుట్టపర్తికి వచ్చారు. స్వామి అమృతానంద దగ్గరకు వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం, రమణ మహర్షి తనను ఆప్యాయతతో అనురాగంతో ఎలా సంబోధించేవారో సరిగ్గా అలాగే ఉన్నది సాయినాథుని పిలుపు. ఇది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 85 సంవత్సరాల అమృతానందంతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేసావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు 1000 సార్లు చెప్పిస్తూ అగ్నికుండంలో ఆహుతులను ప్రేల్చావు కదా. ఆ యాగం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమం పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమకుండంలో నుంచి సువర్ణ ఛాయతో గజవదనంతో వెలువడి దివ్య దర్శనం ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాల్లో ఉన్నది కదా. అటువంటి దర్శనం నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథంతో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాలు బాగున్నాను కదా. కేవలం హోమం చేత, ఆహుతుల చేత, సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జపహోమాదుల ప్రభావం చేతనే నీవి ఈ వయస్సులో ఇక్కడికి రాగలిగావు. ఇదిగో నీ హోమఫలం నీకు ఇప్పుడు లభించబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడూ వ్యర్థం కావు అంటూ అమృతానందను తన వైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవాను స్థానంలో సువర్ణకాంతులతో మిరుమిట్లు గొలిపే శ్రీ మహాగణపతి అమృతానందులు దర్శించి దివ్యానుభూతిని పొందారు. మైసూరులో నివసించే భట్టు కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943లో భట్టు భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్టుగారి తల్లి అందుకు అంగీకరించక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అన్నది. కొడుకుతో అచంచల విశ్వాసంతో 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు. భట్టు భార్య క్రమంగా నీరసించిపోతున్నది. ఒకరోజు భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపింది. లైట్ వేసి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా కొంతసేపటికి స్వప్నంలో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె ఛాతీ మీద త్రిశూలంతో వచ్చి ఆమెను ఎక్కడికో తీసుకువెళ్ళినట్లు ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకువెళ్ళి వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా, తిరిగి వెళ్తావా అని అడిగినట్లు, ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకుని ఇంటికి వెళ్తాను అన్నట్లు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమైంది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి ఆ లోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడసాగింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు సేవ చేస్తూ కూడా ఉన్నది. ఈ సన్నివేశం జరిగి 20 సంవత్సరాల తర్వాత భట్టు దంపతులు పుట్టపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్మని దర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో, నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడాను అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం అన్నది. అప్పుడు స్వామి, కాదు, మీరు మైసూరులో ఉండగా వచ్చాను అని ఆమె క్యాన్సర్తో బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు కూడా చెప్పారు. వీధి పేరు నువ్వే కానీ స్వామి వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు అనుకున్నది ఆమె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడపైన ఉండే స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లు ఉన్నాయి. వాటిని చూడగానే ఆమె ఉక్కిరి అయ్యింది. కళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి తనను ఈ మెట్ల మీద నుంచే ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్వాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాను నిత్యం కొలిచే షణ్ముఖుడేనని
ఆమె అనుభూతి కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన అన్న మహాగణపతి పక్క ప్రశాంతి నిలయంలో 21 సెప్టెంబర్ 1997న ఒక సుముహూర్తాన్న ప్రతిష్ఠితుడై విరాజిల్లుతున్నాడు. సాయిరాం.